కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అంటే కణాలు ప్రధాన పాత్ర వహించేటటువంటి అసంక్రామ్యత చర్యల క్రమం ఇది. ఈ సెల్ మీడియేట్ చేసే సెల్స్ ఏంటని చెప్పుకున్నాము? బేసిక్ గా టీ లింఫోసైట్ కణాలు, అండ్ దెన్ సహజ హంతక కణాలు, ఆ తరువాత హంతక కణాలు. రైట్, ఎవరో మాట్లాడుతున్నారు? రైట్, యూ కెన్ స్పీక్ ఫ్రీలీ. చెప్పండి. వీటికి కొన్ని యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్, ఏపీసీస్ అంటాం. అంటే ప్రతిజనకాన్ని పరిచయం చేసేటటువంటి కణాలు, ప్రతిపాదక కణాలు. అలానే కొన్ని డెండ్రైటిక్ కణాల లాంటివి సహాయపడతాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో దీన్ని ఈరోజు మనం సమప్ చేద్దాం. ఓవరాల్ ప్రాసెస్ ఏంటి అన్నది ఒకసారి అనుకుని ముందుకెళ్దాం. సో cell mediated immunity is a response that involves mostly T lymphocytes, and then it responds to any cell that displays aberrant MHC markers, including cells invaded by pathogens, tumor cells, and transplanted cells. మనం నిన్న దేహద్రవ అసంక్రామ్యతకి కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతకి ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఏంటి అన్నది నిన్న చెప్పుకున్నాం. దానిలో సర్క్యులేటింగ్ యాంటీజెన్ కి వ్యతిరేకంగా యాక్టివేట్ అయ్యేటటువంటిది యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని, దేహద్రవ అసంక్రామ్యత అని, కణాల లోపల బంధింపబడినటువంటి లేదా కణాల లోపల కొత్తగా తయారయ్యేటటువంటి ప్రతిజనకాలకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటిది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని మనం చెప్పుకున్నాం. సో దట్ మీన్స్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ప్రధానంగా కణ పరాన్నజీవుల సంక్రమణకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనుకోవచ్చు. శరీరంలో తయారయ్యేటటువంటి గడ్డలు, క్యాన్సర్ కణాలు అలాంటి వాటి మీద పనిచేస్తుంది అనుకోవచ్చు. అండ్ దెన్ మనకి ఏదైనా అవసరమై అవయవాలని మార్చుకున్నట్లయితే ఆ సందర్భంలో పనిచేస్తుంది అని అనుకోవచ్చు. ఇలా అర్థం చేసుకోండి. రైట్, నిన్న ఇంకొక మాట అన్నాను, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో A to A, C to C ఇదేదో బాగుంది. యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఫర్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్, దెన్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఫర్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇది తక్షణ వ్యాధికారకాల మీద పనిచేస్తుంది, ఇది దీర్ఘ వ్యాధుల మీద పనిచేస్తుంది. అండ్ నిన్న మనం సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో కొంచెం డీప్గా చాలా రకాల ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడాం. దాని సారాంశం అంతా ఏంటి, ఇదిలో స్టెప్ బై స్టెప్ ఒక 4 స్టెప్స్లో చూద్దాం. ఒకటి, సెల్ఫ్ సెల్స్, మన స్వంత కణాలు కానీ, ఏపీసీస్ అంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్, యాంటీజెన్ ప్రతిపాదక కణాలు కానీ, ఇఫ్ దే డిస్ప్లే ఫారిన్ యాంటీజెన్స్ దే గెట్ బౌండ్ టు T cells. రైట్, వైదేశిక ప్రతిజనకాలని తమ ఉపరితలం మీద కలిగినటువంటి మన స్వంత కణాలు కానీ, యాంటీజెన్ ప్రతిపాదక కణాలు కానీ T cells తోటి కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు అవి రెండు బంధింపబడతాయి. యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది అని అంటే యాక్టివేషన్ ఆఫ్ T cells, T లింఫోసైట్ కణాలు చైతన్యవంతం అవుతాయి. అప్పుడు ఇంటర్ల్యూకిన్స్ అనేటటువంటి సైటోకైన్స్ విడుదలవుతాయి. దీంట్లో రకరకాల ఇంటర్ల్యూకిన్స్ ఉన్నాయి. ఎన్ని రకాల టీ లింఫోసైట్లు యాక్టివేట్ అవుతాయి అంటే, ఆన్ వన్ హ్యాండ్ TH cells,
ఆన్ ద అదర్ టీసీ సెల్స్, ఇవి రెండు యాక్టివేట్ అవుతాయి అని మనం చెప్పుకున్నాం. దెన్ వాట్ హ్యాపన్స్, మనం ఎంహెచ్సి ప్రోటీన్స్ గురించి మనం జస్ట్ అలా మెన్షన్ చేసి వదిలేసాం. మల్టీ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అని చెప్పి మన శరీరంలోని ప్రతి కణాల మీద, కణాల లోపల కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు ఉంటాయి. అండ్ దీస్ ఎంహెచ్సి మాలిక్యూల్స్, దే ప్లే an important role in antigen processing and presentation. యాంటీజెన్ ప్రయీకరణ సమర్పణలో ఎంహెచ్సి ప్రోటీన్లు ఒక ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాంటివి రెండు రకాలు ఉన్నాయి, క్లాస్ 1 ఎంహెచ్సి, క్లాస్ 2 ఎంహెచ్సి, రైట్. మనం నిన్న రెండు పద్ధతులు చెప్పుకున్నాం యాంటీజెన్ ప్రతిపాదనకి. ఒకటి అంతర్జన్య యాంటీజెన్స్ ని ప్రతిపాదించేది ఒక పద్ధతి, బహిర్జన్య యాంటీజెన్స్ ని ప్రతిపాదించేటటువంటిది ఒక పద్ధతి. రిమెంబర్ దట్ MHC1 ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని అంటే ఇది అంతర్జన్య ప్రతిజనకాలని గుర్తించేటటువంటి పద్ధతి, అంతర్గత పద్ధతి అన్నాం. Say if an MHC1 molecule and an endogenous antigen are displayed on the plasma membrane, TC cells ఉత్పత్తి అవుతాయి. మనం మొన్నటి క్లాసుల్లో రెండు సందర్భాలని చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే యాంటీజెన్ సర్క్యులేషన్ లో ఉండటం. యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఈజ్ ఇన్ సర్క్యులేషన్, B lymphocytes will be counter attacking these antigens and the pathogens generating those antigens. మనం ఎప్పుడు 100% పర్ఫెక్ట్ అని అనుకోలేం కదా. సో కొన్ని యాంటీజెన్లు, కొన్ని యాంటీజెన్లని, ఆ యాంటీజెన్ ని తయారు చేస్తున్నటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులు బి లింఫోసైట్లని తప్పించుకొని కణాలలోకి, కణజాలంలోకి చొచ్చుకొని పోవచ్చు. ఇన్ సచ్ ఎ కేస్ ఏమవుతుంది అని అంటే ఈ వ్యాధికారక సూక్ష్మజీవులు అతిధేయి కణాన్ని లోబరుచుకుని అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ నంతా ఉపయోగించుకుంటూ తమ పాపులేషన్ ని పెంచుకుంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎల్స్ మెనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, రైట్. అలాంటప్పుడు ఏంటంటే కణమేమో మనది, అతిథేయిది, లోపల అది ఉపయోగపడుతున్నదేమో ఒక ప్యాథోజన్ కి, తయారయ్యేటటువంటిది అది బ్రతకడానికి కావలసినటువంటి, అది అనంటే ఆ ప్యాథోజన్ బ్రతకడానికి కావలసినటువంటి ప్రోటీన్లు, ఇతర జీవాణువులు తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏమవుతుంది అనంటే ఆ యాంటీజెన్ ని గుర్తుపట్టడాన్ని అంతర్జన్య ప్రతిజనకం కదా, అంతర్గత పద్ధతి అని అంటాము. MHC1 మాలిక్యూల్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి, అది నిన్న మనం చెప్పుకున్నాం. సో ప్రిసైజ్లీ ప్రాసెస్ ఏంటి అని అంటే ప్రతిజనకాన్ని యుబిక్విటిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ గుర్తించి బంధిస్తుంది. ఆ తరువాత కణంలోనే ప్రోటియోజోమ్ అనేటటువంటి ఒకనొక సంక్లిష్టం ఏర్పడి, అది కూడా ప్రోటీనే, ఈ ప్రతిజనకాన్ని అనేక చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ముక్కలని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం టేకప్ చేస్తుంది. మనం చెప్పుకుంటున్నటువంటి క్లాస్ 1 MHC అణువులు దీనిలో ఉంటాయి, ఇది అంతర్జీవ ద్రవ్యజాలంలో ఉంటాయి. ఇన్ టర్న్ ఇఫ్ యు రిమెంబర్, GERL అనేది ఒక కంటిన్యూస్ సిస్టమ్. అంటే ఏంటి? థర్డ్ సెమిస్టర్ టాపిక్ ఇది. ఏం లేదు, కంగారు పడకండి. గాల్జీ సంక్లిష్టం, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, లైసోజోమ్, ఈ మూడు కణాంగాలు ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి అని అంటే వన్స్ ఈ యాంటీజెన్ యొక్క చిన్న పీస్ అంతర్జీవ ద్రవ్యజాలంలో ప్రవేశించిన తరువాత MHC1 అణువులతోటి అది రియాక్ట్ అవుతుంది. అయిన తర్వాత గాల్జీ కాంప్లెక్స్ లోకి ఈ MHC1 మాలిక్యూల్ ప్లస్ యాంటీజెన్ పీస్, ఈ రెండు గాల్జీలోకి వస్తాయి. గాల్జీ సంక్లిష్టం మెల్లమెల్లగా కణత్వచానికి దగ్గరగా వెళ్ళిపోయి అక్కడ కణత్వచం తోటి ఫ్యూజ్ అవుతుంది. నౌ వాట్ హ్యాపెన్స్ ఈస్, ఇట్ ఈస్ సింప్లీ ద డిస్ప్లే ఆఫ్ ద యాంటీజెన్ with the help of MHC1 molecule
ఆన్ ద సర్ఫేస్. అర్థమైందా? సో ఈ కణం ఏంటిది సార్, ఈ పెద్ద కణం అని అంటే అది యాంటీజెన్ ని ప్రతిపాదించేటటువంటి కణం కావచ్చు, లేదా ఒక స్థూల భక్షక కణం కావచ్చు, లేదా ఇన్ఫెక్ట్ అయినటువంటి కణం కావచ్చు. రైట్? ఈ 3 రకాల కణాలు MHC1 ని అంటే అంతర్జన్య ప్రతిజనకాన్ని ఇలా డిస్ప్లే చేస్తాయి. నా వన్స్ ఇక్కడ యాంటీజెన్ ఎక్స్పోజ్ అయిన తరువాత లోపల తయారైనటువంటి యాంటీజెన్ బయటకి ఎక్స్పోజ్ అయ్యింది. నా వాట్ హ్యాపెన్స్ ఈజ్ టీ సెల్ ట్రిగ్గరింగ్ జరుగుతుంది. అంటే టీ సెల్స్ దాన్ని గుర్తుపట్టడం బై మీన్స్ ఆఫ్ సైటోకైన్స్, ఇంటరాక్షన్ జరగటం, టీ సెల్ క్లోన్ సెలెక్ట్ కావటం, దెన్ దాని పాపులేషన్ పెరగటం అండ్ టీసీ సెల్ యాక్టివిటీ జరగటం మనం ముందు చెప్పుకున్నాం. రైట్? దెన్ రెండో పద్ధతిలో ఏంటంటే ఇఫ్ MHC2 ఈజ్ ఇన్వాల్వింగ్ హియర్ ద యాంటీజెన్ ఈజ్ ఎక్సోజినస్. అంటే ఇది దారిలో ఉందన్నమాట, ఇంకా కణాన్ని ఇన్ఫెక్ట్ చేయలేదు. ఇప్పుడు మనం ఎదురెళ్ళి దానికి స్వాగతం చెప్తాం. అంటే ఆ సర్క్యులేషన్ లో ఉన్నటువంటి ప్రతిజనకాన్ని కణం ఏం చేస్తుంది అని అంటే స్థూల భక్షణ పద్ధతిలో లేకపోతే అంతర్గ్రహణ పద్ధతిలో లోపలికి తీసుకుంటోంది. ఇక్కడ చూడండి. దెన్ అంటే ఇది ఫాగోసైటాసిస్ అన్నమాట. వన్స్ ద యాంటీజెన్ ఈజ్ ఫాగోసైటోస్డ్, ప్రాథమిక ఎండోజోమ్ అని ఒక చిన్న తిత్తి ఏర్పడుతుంది. దెన్ దానిలో కొన్ని మార్పులు అయిన తర్వాత అది లేట్ ఎండోజోమ్ గా ఏర్పడుతుంది. దెన్ లైసోజోమ్ తోటి ఫ్యూజ్ అవుతుంది. ఈ లైసోజోమ్ ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఎట్ ద సేమ్ టైం అంతర్జీవ ద్రవ్యజాలంలో MHC2 మాలిక్యూల్ కొన్ని మార్పులకి లోనవుతోంది. దానిలో ఒక భాగం జీర్ణమైపోతుంది. దాన్ని ఇన్వారియంట్ చైన్ అంటారు. మిగిలినటువంటి MHC ప్రోటీన్ ఈ యాంటీజెన్ అంటే లైసోజోమ్ యొక్క యాక్టివిటీ వల్ల ముక్కలైపోయిన యాంటీజెన్ తోటి కలిసి రైట్ సర్ఫేస్ మీద ఇలాగా ప్రతిబింబింపబడుతుంది. నా ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే TH కణాలు దీన్ని గుర్తిస్తాయి. రిమెంబర్ క్లాస్ 1 MHC ఇన్వాల్వ్ అయింది అని అంటే దట్ ఈస్ TC సెల్ బేసికల్లీ ఇన్వాల్వ్ అయ్యేది. MHC2 ఇన్వాల్వ్ క్లాస్ 2 ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే దట్ మీన్స్ TH సెల్స్ యాక్టివేట్ అవుతాయి. సో TH సెల్స్ ఇన్వాల్వ్ అయిన చోట ఏంటని అంటే దట్ మే లీడ్ టు B సెల్ యాక్టివేషన్ రెట్రోస్పెక్టివ్లీ. అలానే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ యాక్టివేట్ అయ్యి వాటి ఇన్ఫ్లక్స్ వచ్చేసి మొత్తం ఆ యాంటీజెన్ ని దాన్ని తయారు చేసేటటువంటి సూక్ష్మజీవిని అటాక్ చేస్తాయి. రైట్? నిన్న మనం చెప్పుకున్న NK సెల్ యాక్టివిటీని ఇంకొకసారి గుర్తు చేసుకోండి. దిస్ ఈజ్ 1 NK సెల్. ఈ చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, అవి దీస్ ఆర్ ద గ్రాన్యూల్స్ కంటైనింగ్ ప్రోటీన్స్ ఐ వాజ్ రెఫరింగ్ టు యాజ్ పెర్ఫరిన్స్. పెర్ఫరిన్స్ అని, ప్రాపర్డిన్స్ అని, గ్రాన్జైమ్స్ అని, ఇవన్నీ లక్ష్య కణాలని తూట్లు పొడిచేటటువంటి ప్రోటీన్లు. ఇక్కడ ఏమవుతుందో చూడండి. సమ్హౌ NK సెల్ హ్యాస్ ఎన్కౌంటర్డ్ ఎ హెల్దీ సెల్. ఆరోగ్యవంతమైనటువంటి కణానికి ఇది టచ్ అయ్యింది. కానీ ఏమవుతుంది, ఇన్హిబిటరీ రిసెప్టార్ MHC1 తోటి బైండ్ అయ్యింది. దట్ మీన్స్ ఏం యాక్షన్ ఉండదు, ఇది మన సొంతది కదా, అందుకని ఏం ఉండదు. అలా కాకుండా ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 1 ట్యూమర్ సెల్ రిప్రజెంటెడ్. ఇప్పుడు ఏమవుతోంది, ఇంటరాక్షన్ జరిగింది. రైట్? MHC క్లాస్ 1 దీంతో అంటే సిగ్నల్ ఇవ్వలేదు. సో లైటిక్ గ్రాన్యూల్స్ అన్ని రిలీజ్ అయ్యాయి. దెన్ దే విల్ బి జస్ట్ షూటింగ్ దిస్ ట్యూమర్ సెల్ లైక్ దిస్. సో ఏమవుతుందంటే ఆ ట్యూమర్ సెల్ ముక్కలు ముక్కలు అయిపోయి సర్క్యులేషన్ లోకి వస్తుంది. దెన్ వీ విల్ బి క్లీనింగ్ ఇట్. ఇంకో రకంగా చూడండి, అనదర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ NK సెల్. ఎలా చెప్పాలంటే మీరు సినిమాల్లో చూస్తుంటారు చూడండి, ఒక విలన్ అనే అనాలా, బాగా దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని కత్తి పెట్టి పొడిచినట్టు అన్నమాట. ఇక్కడ చూడండి, NK cell is very closely bound with the target cell, right? The next step లో ఏమవుతోంది చూడండి,
సో సంథింగ్ ఈజ్ డ్రాన్ హియర్ టువర్డ్స్ ద టార్గెట్ సెల్. ఈ apparatus అంతా చూడండి టార్గెట్ సెల్ కి దగ్గరికి వచ్చేసింది. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, దేర్ ఈజ్ అగ్రిగేషన్ ఆఫ్ గ్రాన్యూల్స్. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, గ్రాన్యూల్స్ ఆర్ రిలీజ్డ్ ఇంటూ ద టార్గెట్ సెల్. టార్గెట్ సెల్ కన్ఫర్మేషన్ చూడండి, ఒరిజినల్ గా ఎంత బాగుందో ఇక్కడంతా కూడాను దెబ్బతిన్నది. సో గ్రాడ్యువల్ గా ఏంటి అని అంటే అది అలా నశిస్తూ పోతుంది అన్నమాట. కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి డిఫరెంట్ ఈ గ్రాన్యూల్స్ ఏంటి, దెన్ ఈ బ్లూ కలర్ లైన్స్ ఏంటి, అవన్నీ నేను రైట్ నౌ చెప్పటం లేదు. యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ దెమ్ ఇన్ యువర్ హయ్యర్ క్లాసెస్. బట్ రిమెంబర్ 3 ప్రోటీన్స్, పెర్ఫోరిన్లు, ప్రాపెర్డిన్లు, గ్రాన్జైమ్స్. ఇవి లక్ష్య కణాన్ని లేదా కణజాలాన్ని తూట్లు పొడవడానికి ఎన్కే సెల్స్ కానీ టీసీ సెల్స్ కానీ కిల్లర్ సెల్స్ కానీ ఉపయోగించేటటువంటి ఆయుధాలు. సో నౌ యాజ్ పార్ట్ ఆఫ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ స్థూల భక్షణ అన్నది ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక అమీబా స్థూల భక్షణ ఎలా చేస్తుందో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది దానికి సంబంధించి దానికి తీసుకోతగిన ఆహారపు రేణువు అనుకోండి. మిథ్యాపదాలు ఇలాగే ఏర్పడ్డాయి, దాని చుట్టూతా ఎన్గల్ఫ్ చేశాయి. సో గ్రాడ్యువల్ గా ఒక ఆహార రిక్తిక ఫామ్ అవుతోంది. ఆహార రిక్తిక ఇంటర్నలైజ్ అయిపోయింది, లైసోజోమ్స్ దాంతో కలిసాయి, నౌ జీర్ణమైపోయింది. ఇది మనం మొదట్లో చదువుకున్నటువంటి అమీబాలో జీర్ణక్రియ. నౌ అబ్జర్వ్ హియర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇది ఒక ఫాగోసైట్ కణం అనుకోండి, ఓవాయిడ్ సర్కిల్ అంతాను. ఇది ఒక యాంటీజెన్ అనుకోండి, గ్రీన్ వన్. ఆర్ ఎల్స్ యాంటీజెన్ ని తయారు చేయగల వ్యాధిజనక కణం అనుకోండి, బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ప్రోటోజోన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దెన్ ఏమవుతోంది, ఎలాగైతే ఆహార రిక్తిక ఏర్పడిందో ఇక్కడ ఫాగోజోమ్ ఏర్పడింది, అది లైసోజోమ్ తో కలిసింది. ఈ స్టేజ్ లో మనం దాన్ని ఫాగోలైసోజోమ్ అంటాం. All of you know very well that lysosome has acidic enzymes that can hydrolyze any given substance. So lysosome లో ఉండేటటువంటి యాసిడ్ హైడ్రోలైజ్ ఎంజైమ్లు ఈ యాంటీజెన్ ని లేదా ఆ వ్యాధికారక సూక్ష్మజీవిని జీర్ణం చేసేస్తాయి. దెన్ ఆ డెబ్రిస్ ఏదైనా వచ్చింది అని అంటే దట్ విల్ బి షంటెడ్ అవుట్ బై ఎక్సోసైటాసిస్. కణ బహిష్కరణ పద్ధతిలో దాన్ని బయటికి పంపించేస్తాం. ఇది చూడండి, దిస్ ఈస్ అ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ ఆఫ్ వన్ హ్యూమన్ మైక్రోఫైస్ ఫాగోసైటోసిన్ క్యాండిడా ఆల్బికాన్స్. ఫంగస్ ని తినేస్తూ ఉన్నటువంటి మైక్రోఫైస్ కణం మీకు ఈ ఫోటోలో కనిపిస్తుంది, రైట్? దెన్ ఇవన్నీ మనం నిన్న చెప్పుకున్నాం, హ్యూమరల్ ఇమ్యూనిటీకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి డిఫరెన్సెస్ ఏంటి అని. మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని అంటే 2-3 అనుకుందాం. దీనిలో బి కణాలు ఇన్వాల్వ్ అవుతాయి, ఇందులో టీ కణాలది మెయిన్ యాక్షన్. ఇక్కడ యాంటీబాడీస్ తయారవుతాయి, ఇక్కడ యాంటీబాడీస్ తయారవ్వవు. బి కణం అది సర్వస్వతంత్రం, నేను ఎవరి మాట వినను, నా పని నేను చేసుకుంటాను అంటుంది. టీ కణాలది మాత్రం టీం వర్క్. దెన్ ఇక్కడ కణజాల విచ్ఛిత్తి ఉండదు. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో సెల్ లైసిస్, కణజాల విచ్ఛిత్తి ఉంటుంది. And the main therapeutic application of cell-mediated immunity falls in the cases of graft transplants. అంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ అనుకోండి. ఏదన్నా కాలేయం పాడయింది, మనం కాలేయం మార్చుకుంటుంటాం. లేదా కిడ్నీ పాడైంది, కిడ్నీ మార్చుకుంటూ ఉంటాం. ఇలాంటి కేసులు మీరు వినుంటారు. అలాంటి సందర్భాలలో మనకి ముఖ్య పాత్ర వహించేటటువంటిది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. మనం ఎలా అయితే బ్లడ్ గ్రూప్స్ మ్యాచింగ్ చూసుకుని బ్లడ్ మార్చుకుంటామో అలాగే అవయవాలని మార్చుకునేటప్పుడు కూడాను హెచ్ఎల్ఏ టైపింగ్ అని చేస్తారు. దాంట్లో ఎంహెచ్సి ప్రోటీన్లే బేసిక్ గా మ్యాచ్ అయ్యేవి ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తారు. అండ్ దెన్ సర్టన్ సెల్ సర్ఫేస్ మార్కర్స్ మ్యాచింగ్ చూస్తారు. సెల్ సర్ఫేస్ మార్కర్స్, కంగారు పడకండి మాటలన్నీ విని. కణత్వచము ఉపరితలం మీద కనిపించేటటువంటి కొన్ని ప్రోటీన్లు, ఆ ప్రోటీన్లని బట్టి ఇది గుండె కణమా లేకపోతే మెదడు కణమా లేకపోతే కాలేయ కణమా గుర్తుపట్టొచ్చు మనం. దాన్ని మార్కర్ అని చెప్పి అంటారు. సే లివర్ మార్కర్ వేరు, బ్రెయిన్ మార్కర్ వేరు, హార్ట్ మార్కర్ వేరు, ఇలాగా ఉంటాయి ఒక్కో కణజాలానికి ఒక్కొక్కటి.
ఆ మార్కర్స్ మ్యాచ్ కాకపోతే ఏమవుతుంది అని అంటే ఈ టీసీ సెల్స్ ఇన్వాల్వ్ అయిపోయి అబ్బాబే ఇది మనది కాదు, ఈ కణజాలం ఏదో బయట నుంచి వచ్చింది అని చెప్పి మనం ముందు చెప్పుకున్నటువంటి రకరకాల పద్ధతుల్లో దాన్ని షూట్ చేసి పడేస్తాయి. దాన్ని మనం అవయవ తిరస్కరణ అని చెప్పి అంటాం, గ్రాఫ్ట్ రిజెక్షన్ అని చెప్పి అంటాం. అలానే సెకండ్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఏంటంటే ట్యూమర్ సెల్ లైసిస్. రకరకాల కారణాల వల్ల మన శరీరంలో క్యాన్సర్ గడ్డలు ఏర్పడవచ్చు, మేబీ బినైన్ కావచ్చు, ట్యూమర్ కావచ్చు. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ డజంట్ స్పేర్ బినైన్ ట్యూమర్స్, ఈవెన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ని మాత్రమే అటాక్ చేయటం అని కాదు, బినైన్ ట్యూమర్ ని కూడాను అంతగా ఎంకరేజ్ చేయదు సిస్టమ్. సో ట్యూమర్ కణాలని నిరోధించాలి అని అంటే యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వల్ల లాభం లేదు, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీనే ఆ పని చేస్తుంది, రైట్? దెన్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇక్కడ నేను కొంచెం కత్తిరించి అతికించి మీకు ఎంత కావాలో అంతే చెప్తున్నాను. సో జస్ట్ సమరైజ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వన్స్ అగైన్. యాంటీజెన్ ప్రెజెంటేషన్ అయ్యింది, సెకండ్ స్టెప్ టీ సెల్ యాక్టివేట్ అయ్యింది, థర్డ్ స్టెప్ MHC1 కానీ MHC2 కానీ ఆ యాంటీజెన్ ని గుర్తించి ప్రతిపాదిస్తాయి. MHC1 అయితే టీసీ సెల్స్ యాక్టివేట్ అయ్యి పనిచేస్తాయి, MHC2 అయితే టీ హెల్పర్ కణాలు, బి లింఫోసైట్ కణాలు, NK కణాలు, కిల్లర్ కణాలు, స్థూలభక్షక కణాలు రంగప్రవేశం చేస్తాయి, ఆ ఇన్ఫెక్టెడ్ సెల్ ని తీసివేస్తాయి. ఎలా తీసివేస్తాయి? మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ లో చెప్పుకున్నాం, అగ్లూటినేషన్, ఆప్సోనైజేషన్, ఫాగోసైటోసిస్ అండ్ దెన్ షూటింగ్ బై పెర్ఫరెన్స్. ఈ పద్ధతుల్లో దాన్ని చంపేస్తాయి. మరి ఇక్కడ మీరు ఏమన్నా డౌట్ అడుగుతారా? నేనే అడుగుతాను. MHC2 ప్రోటీన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు యాంటీజెన్ ప్రెజెంటేషన్ లో సార్ TH కణాలు ఇన్వాల్వ్ అవుతాయి అన్నారు, అంతవరకు బాగుంది. మళ్ళీ బి లింఫోసైట్లని మాట్లాడతారేంటి? నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం లేదు, ఇంకొంచెం ముందు క్లాసుల్లో గుర్తు చేసుకోండి. మనం అర్థం కావటం కోసం విడివిడిగా చదువుకుంటున్నాం అన్నాను, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కంపోనెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ కమ్యూనికేషన్ విత్ ద అదర్. సో మనం యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నా అవి రెండు కలిసి పనిచేస్తాయి, సైమల్టేనియస్ గా యాక్ట్ చేస్తాయి. యాక్ట్ చేయటంలో రెండింటి మధ్యన ఒక రకమైన కమ్యూనికేషన్ ఉంటుంది, సంభాషణ జరుగుతుంది, రైట్? సిగ్నలింగ్ ఉంటుంది. అందువల్ల ఏంటి అని అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో MHC2 ప్రోటీన్స్ వలన యాంటీజెన్ ప్రెజెంటేషన్ జరుగుతోంది అని అంటే తప్పనిసరిగా బి సెల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నమాట, రైట్? ఆ కెమికల్ సిగ్నలింగ్ లో ఇంపార్టెంట్ పాత్ర వహించేటటువంటి రసాయనిక పదార్థాలని సైటోకైన్లు అంటాం. ఇది మీకు కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్ లో అడుగుతున్నారు, కొన్నిసార్లు ఎస్ఏ క్వశ్చన్ కి ఇస్తున్నారు. ఈ సైటోకైన్లు రెండు రకాలని చెప్పుకోవచ్చు. కొన్నేమో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ముఖ్య పాత్ర వహిస్తాయి, కొన్నేమో యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ప్రధాన పాత్ర వహిస్తాయి. సో సైటోకైన్లు ఏ రకమైన అసంక్రామ్యత చర్యాయాంత్రికంలో పాల్గొంటున్నాయి అన్న దాన్ని బట్టి రెండు విధాలు, కొన్ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ముఖ్య పాత్ర వహిస్తాయి, కొన్ని యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అండ్ దెన్ I am not giving the total list of cytokines here. చాలా రకాల సైటోకైన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ల్యూకిన్స్ 1 చెప్పామనుకోండి, ఒక చంతడంత లిస్ట్ చెప్తాం. IL-1, IL-2, IL-3, IL-4, IL-7 ఇలా ఒక పాట పాడతాం. ఆ ఇండివిడ్యువల్ ఇంటర్ల్యూకిన్ 1 ఏం చేస్తుంది, 2 ఏం చేస్తుంది, అది నేను చెప్పటం లేదు. యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ దెమ్ ఇన్ యువర్ హైయర్ క్లాసెస్. అలాగే ఇంటర్ఫెరాన్స్ అనుకోండి, వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆల్ఫా ఇంటర్ఫెరాన్ అంటాం, బీటా అంటాం, గామా అంటాం, ఇలాంటివి రకరకాలు తర్వాత తెలుసుకుంటారు మీరు. దెన్ బేస్డ్ ఆన్ దైర్ ఆరిజిన్, అవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అన్న దాన్ని బట్టి ఒక 6 రకాలు చెప్పుకోవచ్చు.
లింఫోకైన్స్ అనేటటువంటి సైటోకైన్లేమో లింఫోసైట్ కణాల నుంచి, ప్రత్యేకించి బి లింఫోసైట్స్ నుంచి రిలీజ్ అవుతాయి. మోనోకైన్స్ అనేటటువంటివి మోనోసైట్ల నుంచి, మ్యాక్రోఫేజెస్ నుంచి రిలీజ్ అవుతాయి. ఇంటర్ల్యూకిన్స్ అండ్ ఇంటర్ఫెరాన్స్ లింఫోసైట్స్ నుంచి రిలీజ్ అవుతాయి, ఎట్ టైమ్స్ మ్యాక్రోఫేజెస్ నుంచి కూడా వస్తాయి. అండ్ టిఎన్ఎఫ్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అని చెప్పి అంటారు. అంటే గడ్డలలో ఉండేటటువంటి కణాలు ముడుచుకుపోయేలాగా చేయటానికి సహాయపడతాయి ఇవి. దాని ఆంకోస్టాటిన్స్ అని అంటే వైరల్ ఆంకోజిన్స్ లోబరుచుకున్నటువంటి అతిధేయ కణాలలో నుంచి రిలీజ్ అవుతాయి. సో ఇలాగా సైటోకైన్స్ బేస్డ్ ఆన్ దైర్ ఆరిజిన్ లింఫోకైన్స్ అని, మోనోకైన్స్ అని, ఇంటర్ల్యూకిన్స్ అని, ఇంటర్ఫెరాన్స్ అని, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్స్ అని, ఆంకోస్టాటిన్స్ అని ఒక 6 రకాలని మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు. 1 minute ప్లీజ్. అండ్ దెన్ సైటోకైన్ ఎలా పనిచేస్తుంది అన్న దాన్ని బట్టి మళ్ళీ కొన్ని రకాలు చెప్పుకుంటాం. మెథడ్స్ ఆఫ్ సైటోకైన్స్ ఫంక్షన్స్. ఆటోక్రైన్ పద్ధతిలో కొన్ని పనిచేస్తాయి, ముందు లిస్ట్ చూడండి. పారాక్రైన్ పద్ధతిలో కొన్ని చేస్తాయి, ఎండోక్రైన్ పద్ధతిలో కొన్ని చేస్తాయి. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి: ఆటోక్రైన్, పారాక్రైన్, ఎండోక్రైన్. ఆటోక్రైన్ ఏంటి అని అంటే చాలా సందర్భాలలో ఇట్ కాజెస్ ఆల్టర్డ్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మనలో ఉండేటటువంటి జన్యువులు కూడాను ఇన్వాల్వ్ అవుతాయి. వ్యాధి నివారణ చర్యలలో జన్యువుల స్థాయి దాకా కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది, అవి కూడాను ఇన్వాల్వ్ అయి పనిచేస్తాయి. రైట్ నౌ బిఎస్సి లెవెల్లో మనం జెనెటిక్స్ ఆఫ్ ఇమ్యూనాలజీ దగ్గరికి వెళ్ళలేదు. ఆటోక్రైన్ పద్ధతిలో పనిచేసే సైటోకైన్స్ ఏంటంటే జన్యువుల వ్యక్తీకరణలో మార్పులు కలిగిస్తాయి. అండ్ సెకండ్ వన్ పారాక్రైన్ సైటోకైన్స్ ఏంటంటే దగ్గరలో ఉండేటటువంటి కణాల మీద కొన్ని గ్రాహకాలు ఉంటాయి, వాటికి బంధింపబడి ఆ తీసుకున్నటువంటి రిసెప్టార్ సెల్స్ లో కొన్ని మార్పులకి కారణం అవుతాయి. అండ్ దెన్ ఎండోక్రైన్ సైటోకైన్స్ ఏంటంటే జస్ట్ హార్మోన్స్ ఎలాగైతే రక్తంలో కలిసి అలా ఒక చోట నుంచి శరీరంలో దూర ప్రాంతాలకి రవాణా అవుతాయో అలాగే ఇవి ఒక చోట రిలీజ్ అవుతాయి, ఇంకొక చోట ఎక్కడో పనిచేస్తాయి. దెన్ ప్లియోట్రాపిక్ సైటోకైన్స్ కొన్ని ఉన్నాయి. ఇదేంటంటే ఒకే రకమైనటువంటి సైటోకైన్, వన్ టైప్ ఆఫ్ సైటోకైన్ యాక్టింగ్ ఆన్ మెనీ టైప్స్ ఆఫ్ సెల్స్. ఒకే సైటోకైన్ చాలా రకాల కణాల మీద పనిచేస్తే దాన్ని ప్లియోట్రాపిక్ సైటోకైన్ అని చెప్పి అంటాం. అండ్ దెన్ రిడెండెన్సీ అనేటటువంటిది ఇంకొక సందర్భం. రకరకాల సైటోకైన్లన్నీ ఒకే రకమైనటువంటి కణాల మీద పనిచేసే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ మనం ఎగ్జాంపుల్స్ కేస్ బై కేస్ డిస్కషన్ ఇప్పుడు చేయటం లేదు. ఫర్ వన్ సింపుల్ రీజన్, వీఆర్ ఎట్ టైమ్స్ గోయింగ్ బియాండ్ యువర్ సిలబస్. జస్ట్ లెట్ మీ లిమిట్ టు ద సిలబస్. అండ్ దెన్ కొన్ని సందర్భాల్లో సైనర్జిక్ గా పనిచేస్తాయి. అర్థం ఏంటంటే డిఫరెంట్ సైటోకైన్స్ వర్కింగ్ ఆన్ ఏ సింగిల్ సెల్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ డిజైర్డ్ ఎఫెక్ట్. 2-3 రకాల సైటోకైన్లు కలిసి ఒకే కణం మీద పనిచేస్తే దాన్ని సైనర్జిస్టిక్ వర్క్ అని చెప్పి అంటాం. అండ్ దెన్ యాంటగనిజం అని చెప్పి ఇంకొకటి. డిఫరెంట్ సైటోకైన్స్ వర్కింగ్ ఆన్ ఏ సింగిల్ సెల్ ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ ఎఫెక్ట్స్, ఇన్ మెనీ కేసెస్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. దీన్ని యాంటాగనిజం అంటారు. మళ్ళీ చూడండి, సైటోకైన్స్ ఆటోక్రైన్ పద్ధతిలో పనిచేసేటటువంటివి జన్యు స్థాయిలో పనిచేస్తాయి, జన్యువుల వ్యక్తీకరణని మారుస్తాయి. పారాక్రైన్ సైటోకైన్లు దగ్గరలో ఉండేటటువంటి కణాలకి బంధింపబడి వాటి మీద తమ ప్రభావం చూపిస్తాయి. ఎండోక్రైన్ సైటోకైన్స్ ఒక చోట స్రవింపబడి శరీరంలో దూర భాగంలో ఎక్కడో వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఒకే రకమైన సైటోకైన్ అనేక రకాల కణాల మీద ప్రభావం చూపిస్తే దాన్ని ప్లియోట్రాపిక్ సైటోకైన్ అంటాం. ఒకే కణం మీద
రకరకాల సైటోకైన్లు అన్ని కలిసి పనిచేస్తే దాన్ని రిడండెన్సీ అంటాం. అలాంటి సైటోకైన్స్ ని రిడండెంట్ సైటోకైన్స్ అంటాం. వేర్వేరు రకాల సైటోకైన్స్ ఒకే కణం మీద పనిచేసి ఒకే రకమైన ప్రభావాన్ని కలిగిస్తే వాటిని సైనర్జిస్టిక్ సైటోకైన్స్ అని చెప్పి అంటాం. వేర్వేరు సైటోకైన్లు ఒకే కణం మీద పనిచేస్తూ వేర్వేరు ప్రభావాలని, తరచుగా పరస్పర వ్యతిరేక ప్రభావాలని కలిగిస్తే వాటిని యాంటాగనిస్టిక్ సైటోకైన్స్ అంటాం. దాన్ని యాంటాగనిజం అని చెప్పి పిలుస్తాం. వీటి ముఖ్యమైనటువంటి విధులేంటి? మేకింగ్ మోర్ ఆఫ్ జనరలైజేషన్, ఇండివిడ్యువల్ సైటోకైన్స్ ఏం పనులు చేస్తాయి అన్నది చెప్పకుండా వాటి సాధారణ విధులేంటి అన్నది చెప్తున్నాను. విడుదలైనటువంటి సైటోకైన్లు దేహద్రవ అసంక్రామ్యతలో పాల్గొంటాయి. ఏఎంఐ. ఏఎంఐ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ, హ్యూమరల్ ఇమ్యూనిటీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు తెలుగులో దేహద్రవ అసంక్రామ్యత. పేర్లు గుర్తుపెట్టుకోండి, మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒకే కాన్సెప్ట్ 4-5 రకాల పేర్లతో అడుగుతుంటాడు. ఏఎంఐ మీన్స్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఆర్ హ్యూమరల్ ఇమ్యూనిటీ లేదా దేహద్రవ అసంక్రామ్యత. సో సైటోకైన్స్ ఏఎంఐలో పాల్గొంటాయి, అలాగే సిఎంఐలో పాల్గొంటాయి, అంటే ఇప్పటిదాకా చెప్పిన సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో పాల్గొంటాయి, అలాగే యాంటీబాడీల తయారీకి సహాయపడతాయి, మనం చెప్పుకున్న ఉజ్వలన ప్రక్రియలకి సహాయపడతాయి, కణాల సంఖ్య పెరగటంలోనూ వాటి విభేదనలోనూ సహాయపడతాయి. ఇక్కడ ఏ కణాలు ప్రత్యేకించి లింఫోసైట్స్. అలానే గాయాలని మాన్పటంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో మనలో హైపర్ సెన్సిటివిటీ కలుగుతుంది, అంటే అతిగ్రాహకత్వం అంటాం. మీకు తెలిసిన ఒక అతిగ్రాహకత్వం అలర్జీ. సైటోటాక్సిక్ హైపర్ సెన్సిటివిటీలో సైటోకైన్లు పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, కీమోటాక్సిస్. సరే, ఇది కీమోటాక్సిస్ అని ఉండాలి, TAXIS. దీని గురించి ఒక్క నిమిషం మాట్లాడదాం. ఏంటంటే మనం ఉజ్వలన ప్రక్రియలు చెప్పినప్పుడు గాయమైన చోటికి కణాలు రిక్రూట్ అవుతాయి అని మాట్లాడుతుండేవాడిని. రిక్రూట్మెంట్ ఆఫ్ సెల్స్ అంటుండేవాడిని తరచుగా. సపోజ్ ఇది కాలి బొటన వేలు అనుకోండి, కాసేపు నాకు బొమ్మలేయటం రాదు. ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడెక్కడో మీకు ఒక లింఫాయిడ్ ఆర్గాన్ ఉంది బాడీలో, ఇక్కడి నుంచి సైటోకైన్స్ రిలీజ్ అయినాయి, ఇక్కడ దాకా ఇలా ఇలా ప్రసరణలో వచ్చాయి. దెర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద టిష్యూ అని ఐడెంటిఫై అయ్యింది. దాన్ని ఇక్కడికి ఏమేం రావాలి? న్యూట్రోఫిల్స్ రావాలి. ఏది ఇన్ఫ్లమేషన్ జరగాలి అంటే ఆర్బిసి రావాలి, మైక్రోఫేజెస్ రావాలి, ఇవన్నీ రావాలి కదా. దానికి వీటన్నింటిని పిలవడానికి సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ఏంటి అంటే సైటోకైన్స్ అన్నమాట. ఇది ఓ రకమైన రసాయనిక సంకేతంగా ఉపయోగపడతాయి. దేర్ బై డిఫరెంట్ సెల్స్ ఎఫెక్టర్ సెల్స్ ఆర్ రిక్రూటెడ్. దెన్ కణభక్షణ చర్యలని ఇవి వేగవంతం చేస్తాయి. ఇవి సైటోకైన్ల యొక్క బ్రాడ్ ఫంక్షన్స్. మళ్ళీ చూడండి, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో పాల్గొంటాయి, కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పాల్గొంటాయి, యాంటీబాడీల తయారీలో పాల్గొంటాయి, ఉజ్వలన ప్రక్రియల్లో సహాయపడతాయి, లింఫోసైట్ కణాల సంఖ్య పెరగటంలోనూ లింఫోసైట్ల విభేదనలోనూ సహాయపడతాయి, గాయాలను మాన్పడంలో పాత్ర వహిస్తాయి, ఆలస్య హైపర్ సెన్సిటివిటీలో ముఖ్య పాత్ర వహిస్తాయి, అసంక్రామ్యత ప్రతిచర్యలలో జరిగేటటువంటి రసాయనిక ఆకర్షణ కీమోటాక్సిస్ లో ముఖ్య పాత్ర వహిస్తాయి, దెన్ కణ భక్షణ చర్యలను వేగవంతం చేస్తాయి. ఇవి వాటి పాజిటివ్ ఎఫెక్ట్స్ బేసికల్లీ. At times, the altered functions of cytokines is of therapeutic importance. మీరు ఈ మధ్యన పేపర్లలో చదువుతూ ఉన్నట్లయితే కరోనా స్ప్రెడ్ అయిన కాంటెక్స్ట్ లో చాలా మంది తక్కువ ఏజ్ లోనే చనిపోతూ ఉన్నటువంటి ఈ సెకండ్ వేవ్ సందర్భంలో మీరు ఈ మాట విన్నారా? సైటోకైన్. పేపర్లలో చదవండి, కాస్త చదువుతూ ఉండండి పేపర్లు. దట్టు చాలా పేపర్లలో మంగళవారం పూట మీకు హెల్త్ అండ్ మెడిసిన్ కి సంబంధించినటువంటి స్పెషల్ ఆర్టికల్స్ వస్తుంటాయి, రైట్? సరే,
సైటోకైన్ స్టామ్ ఈ మాట విన్నారా? సైటోకైన్ల తుఫాను. సరే, ఓకే అమ్మా, కాస్త పేపర్స్ చదువుతూ ఉండండి, కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి. అలానే నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ ఉన్న చిన్న చిన్న ఫోటోగ్రాఫ్స్ క్లిప్పింగ్స్ పెడుతున్నాను, వాటిని కూడా కొంచెం చూసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ట్యూమర్ నెక్రోసిస్ మీద ఒక చిన్న ఇది పెట్టాను, రైట్? మన సిలబస్ లో ఉండవు అవి, బట్ దే విల్ బి ఆఫ్ మచ్ హెల్ప్ ఫర్ అస్. సరే, ఈ సైటోకైన్ స్టామ్ ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ అగ్రెసివ్ గా రెస్పాండ్ అయినప్పుడు, లేదా అక్యూట్ ఇన్ఫెక్షన్స్ లో అప్పటికప్పుడు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ లో మనం ఒక్కసారి దాడి చేసి చంపాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి అని అంటే మేబీ యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ ఒక 1 మైక్రోమోల్ ఆఫ్ సైటోకైన్స్ రిలీజ్ కావాలనుకోండి, 10 మైక్రోమోల్స్ అవ్వటం ఒక పద్ధతి. లేదా ఒకే రకం సైటోకైన్ రిలీజ్ కావాల్సిన చోట 4-5 రకాల సైటోకైన్స్ రిలీజ్ కావటం ఇంకో పద్ధతి. అలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇన్ సచ్ ఎ కేస్ ఈ విడుదలైనటువంటి సైటోకైన్లు పని చేయకుండా ఉండవు, ఏదో ఒక పని చేస్తాయి. అలాంటి సందర్భంలో మనకి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తుంటాయి. సో మీరు ఒకవేళ విని ఉన్నట్లయితే, క్యాన్సర్ పేరు బాగానే వినున్నారు. క్యాన్సర్ ఇలాంటి ఆల్టర్డ్ ఫంక్షన్ ఆఫ్ సైటోకైన్స్ వలన కలుగుతుంది అని చెప్పి ఒక థియరీ. మీన్స్ క్యాన్సర్ కి ఉన్నటువంటి రకరకాల కారణాలలో మార్పు చెందినటువంటి సైటోకైన్లు ఒక కారణం అని. అలానే సెప్సిస్ అని చెప్పి అంటాం, దీన్ని కూడా మీరు తరచుగా వినుంటారు. సెప్టిక్ అవుతుంది అని మాట్లాడతామే, ఇనప మేకు గుచ్చుకున్నప్పుడు, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అది బాడీ అంతా విస్తరించి రక్తం విషపూరితమైతే సెప్సిస్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఏ కండిషన్ ఆఫ్ సెప్సిస్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాటల్ ఆర్ లెథల్, ప్రాణం తీసేస్తుంది, రైట్? సో దీనికి కూడాను సైటోకైన్స్ కారణం అవుతాయి వెన్ దే ఆర్ ఆల్టర్డ్. అలానే ఆల్జిమర్స్ డిసీజ్, మతిమరుపు రోగం, అలానే ఇంకొకటి చాగర్స్ డిసీజ్ అని చెప్పి ఇలాంటి కొన్ని రకాల వ్యాధులలో ఆల్టర్డ్ ఫంక్షన్, ఐ మీన్ సైటోకైన్ లో మార్పు చెందటం వలన మేబీ ఇన్ నంబర్ ఆర్ ఇన్ స్ట్రక్చర్, ఇలాంటి వ్యాధులు కొన్ని కలుగుతాయి. అండ్ దెన్ సెకండ్ ఇంపార్టెంట్, వీటి సంగతి అలా వదిలేసిన మనకు అవసరమయ్యి అవయవ మార్పిడి చేసుకున్నటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో 100% కేసుల్లో మనం బయట నుంచి తీసుకున్నటువంటి అవయవాన్ని మన సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకోదు. ఒప్పుకోక ఏం చేస్తుంది అని అంటే టీ సెల్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఆ తీసుకున్నటువంటి గ్రాఫ్ట్, వేరే వాళ్ళు మనకి డొనేట్ చేసినటువంటి దాన్ని గ్రాఫ్ట్ అంటాను, నేను పెట్టుకున్నది, ఈ గ్రాఫ్ట్ ని పాడు చేసేస్తాయి. దాన్ని గ్రాఫ్ట్ రెజెక్షన్ అని చెప్పి అంటాం. దీనికి కూడా సైటోకైన్స్ కారణం అవుతాయి. ఇన్ సచ్ ఏ కేస్ ఏం చేస్తారు అని అంటే సైక్లోస్పోరిన్స్ అని చెప్పి ఏ క్లాస్ ఆఫ్ మెడిసిన్ దీన్ని ఇచ్చి సైటోకైన్స్ యొక్క యాక్టివిటీని అణగదొక్కి ఆ గ్రాఫ్ట్ యాక్సెప్ట్ అయ్యేలాగా చేస్తారు డాక్టర్స్. సో సైటోకైన్స్ యొక్క నెగటివ్ ఇంపాక్ట్ అని అంటే ఒక్కొక్క సందర్భంలో వాటి పనితీరు కానీ వాటి సంఖ్యలో వచ్చేటటువంటి మార్పులు కానీ కొన్ని రకాల వ్యాధులకు కారణం అవుతాయి. ఉదాహరణకి అల్జిమర్స్ డిసీజ్, క్యాన్సర్, చాగస్, సెప్సిస్ ఇలాంటివి. చాలా సందర్భాలలో అవయవ తిరస్కరణకి కూడా సైటోకైన్స్ కారణం అవుతాయి. ఇది మీకు కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత గురించి, అలానే సైటోకైన్స్ గురించి. థ్యాంక్ యూ. దెన్ ఇంకేమైనా అనుమానాలు ఉంటే చెప్పండి, నాకు తెలిసినంత వరకు క్లియర్ చేస్తాను. ఏమ్మా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుచేత అంటే దాదాపు ఎలక్టివ్ పేపరు ఎడ్జ్కి వచ్చేసాం మనం. ఇంకా జూన్ మంత్ అంతా కూడా ఇలాగే నడుస్తుంది, ఆన్లైన్ క్లాసులే, ఆఫ్లైన్ క్లాస్ లేదు. మీరు జూలైకి వచ్చేటప్పటికి క్లస్టర్ ఒకటి మిగిలి ఉంటుంది. జూలైలో ఆల్మోస్ట్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ మొదలు కావచ్చు. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ మొదలైతే మీ క్లాసులు డిస్టర్బ్ అవుతాయి. తర్వాత మీరు రాసినటువంటి 5th సెమిస్టర్, 3rd సెమిస్టర్ పేపర్ వాల్యుయేషన్కి స్టాఫ్ అందరూ కూడా పోతూ ఉంటాం. కాబట్టి జూలైలో సరిగా జరగదు. ఇక మిగిలింది ఒక ఆగస్ట్ ఉంటుంది. ఆగస్ట్ లోపల మన సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి.
కాబట్టి మీరు అర్థం చేసుకోండి, వీలైనంత ఎక్కువగా విడవలూరు అంటే మనకు ఉదయగిరితో పోలిస్తే కాస్త స్ట్రెంత్ తక్కువ. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు వస్తున్నారు. మనము 27-30 మంది ఉండి ఒక 10 మంది కంటే దాటడల్లా ఏ రోజు కూడా ఆన్లైన్ క్లాస్ ఉదయగిరి. కాబట్టి మీరు మీ మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇప్పుడు వెంకటంపేట వాణి ఎట్ట పోయిందో తెలియదు, వాణితో పాటు అక్కడి నుంచి వచ్చి ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎట్ట పోయిందో తెలియదు. అబ్బాయిలు కాదర భాష, ఖలీల్ భాష, కాజా రహమతుల్లా, వీళ్ళంతా ఒక 60 మంది అబ్బాయిలు, వీళ్ళందరూ ఎట్ట పోతున్నారో తెలియదు. కాబట్టి టౌన్ లోనే ఉండే ఇంకా కొద్దిగా మంది అమ్మాయిలు కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇట్లాగా 10 మంది 11 మందికి వస్తే మీ 10 మంది 11 మందే ఎలక్టివ్ పేపర్ ఇప్పుడు చెప్పి ఇమ్యునాలజీ పాస్ అవుతారు. మళ్ళా కాలేజీలకు వచ్చిన తర్వాత రిపీట్ చేసేది కూడా ఉండదు, టైం లేదు. రివిజన్ చేయాలా, మేము అప్పుడు రాలేదు ఆన్లైన్ క్లాస్లో అంటే లేదు, ఇదే ఇంకా మీకు మెటీరియల్ ఇచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి చదివించుకోవడమే. ఎవరైనా ఇప్పుడు మాట్లాడండి, ఉదయగిరి పిల్లలు చెప్పింది విన్నారు కదా. ఓకే, ఎలాంటి డౌట్ ఉన్నా సరే అడగండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఎవరన్నా మాట్లాడతారు ఉదయగిరి? ఉదయగిరి నుంచి సమీనా ఉంది, సాజిదా ఉంది, అఫ్జల్ ఉన్నాడు, వైష్ణవి, శ్రావణి అంటే అమ్మాయి చెన్నైలో ఉంది, చెన్నైలో ఉండి కూడా ఆన్లైన్ క్లాస్కి వస్తూ ఉంది అమ్మాయి. ఎవరైనా మాట్లాడండి. అస్మా ఉంది, గుల్షన్ ఉంది. ఏమ్మా సమీనా? సమీనా సమీనా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. చెప్పేది విన్నారు కదా. వింటున్నాం సార్. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కదా మీరు. కాబట్టి రాని వాళ్ళు ఎవరో మీకు తెలుసు, ఇక్కడ చూసుకుంటూ ఉంటారు మీరు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, రమ్మని చెప్పండి. అమ్మాయిలు ఇంకా కూడా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే. పల్లవి ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? అది మీ బాధ్యత అమ్మా. సరే సార్, చెప్తాం. అట్లాగే. అఫ్జల్ సార్ చెప్పండి సార్. ఏది ఎట్టపోయినారు మిగతా వాళ్ళు? ఖలీల్ ఎట్టపోయాడు మళ్ళా? వాళ్ళ కాడ ఫోన్లు లేవంట సార్, చిన్న ఫోన్లు ఉన్నాయంట. ఖలీల్ ఎట్టపోయాడు?